అందరికీ నమస్కారం. మీ శ్రీనివాస్ చెప్పే కథలకు మీకు స్వాగతం. మన దగ్గర ఉన్నటువంటి ఎవరైతే ఈ వీక్షకులు ఉన్నారో వాళ్ళు కొంతమంది బట్టి విక్రమార్క కథలు కావాలి అని చెప్పని మెసేజ్ పెట్టడం జరిగింది. అందుకోసమని ఈరోజు నుంచి బట్టి విక్రమార్క కథలు కూడా విందాం. ఇక మరి మొదటి కథలోకి వెళదాం. ఉజ్జయిని రాజ్యాన్ని భోజ మహారాజు పరిపాలిస్తున్నాడు. రాజుకు ఉండవలసిన సకల సుగుణములతో ధర్మప్రభువుగా ప్రజల చేత కీర్తించబడుతూ అష్టలక్ష్ములు కొలువై ఉన్నటువంటి ఉజ్జయిని సాటి రాజ్యాల కంటే వైభవేతమైనటువంటి రాజ్యంగా కీర్తి శిఖరాలకు అధిరోహింపజేసిన ప్రభువు అతడు. ఒకనాడు భోజ మహారాజు మంత్రులు, సైన్యాధిపతి, కొంతమంది సేవకులను మొదలైన మంది మార్బలాన్ని వెంటబెట్టుకుని అడవికి వేటకు వెళ్ళాడు. ఆ కాలంలో మృగయ వినోదం రాజులకు కాలక్షేపమే కాదు, వీరత్వానికి కూడా ప్రతీక. క్రూర జంతువుల బారి నుంచి అడవికి సమీపాన ఉన్న గ్రామాలను కాపాడటానికి రాజులు తప్పనిసరిగా 6 మాసాలకు ఒక్కసారన్నా వేటకు వెళ్ళేవాళ్ళు. 2 రాత్రుళ్ళు భోజుడు అడవిలోనే బస చేసి 2 చిరతలను తన శరాస్త్రములకు బలిపెట్టాడు. 3వ నాటి పగటి సమయంలో గుడారములు వదిలి వేటలో రాజు పరివారం నిమగ్నమై ఉన్న సమయంలో మదించిన ఏనుగుల గుంపొకటి గుడారాలపై పడి కాళ్లతో త్రొక్కుతూ తొండముతో అందిన వాటిని అందినట్టు విసిరేస్తూ వాటన్నిటినీ ధ్వంసం చేసి పారేశాయి. వారం నాటికి సరిపడ్డ ఆహార సామాగ్రి, ఇతర వస్తువులు అన్నీ ఆ మదపుటి ఏనుగుల కాళ్ల కింద పడి ధ్వంసం అయిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో భోజరాజు ఆనాటితో వేటను చాలించి తిరిగి ఉజ్జయినికి చేరాడు. మార్గమధ్యంలో ఒక బ్రాహ్మణ అగ్రహారం సమీపిస్తూ ఉండగా ఏపుగా పెరిగిన ఒక జొన్న చేనులో మంచె మీద ఉన్న పొలం యజమాని రాజుని భటులను చూసి, రాజా, రాక మా గ్రామానికి వచ్చావు. నిన్ను నీ భటులను చూస్తుంటే ఆహారం లేక నీరసించినట్టున్నారు. రండి, నా పొలంలో తీయని జొన్న కంకులున్నాయి, వాటితో మీ ఆకలి తీర్చుకోండి అంటూ ఆహ్వానించాడు. ఆ రైతు మాటలకి రాజు అతని పరివారం ఎంతగానో సంతోషిస్తూ, ఆహా, ఇతడెవరో ఉత్తముడులా ఉన్నాడు, నోరు తెరిచి అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు అన్నది లోకోక్తి. కానీ ఈ రైతు అడగకుండానే జొన్న కంకులు తిని ఆకలిని తీర్చుకోమని ఆహ్వానిస్తున్నాడు కదా అనుకుని రాజు అనుమతి కోసం చూశారు. భోజరాజు తన మంత్రితో, మంత్రివర్య, అతడు చెప్పినట్టు చేస్తే సైనికులకు కొంత జవసత్వాలు వస్తాయి కదా అన్నాడు. అవును ప్రభు, రాజుని కొద్ది ప్రజలు అంటారు, మీరు ధర్మబుద్ధి కలవారు గనక మీ పాలనలో ప్రజలంతా అదే బుద్ధిని కలిగి ఉంటారు. అతడు చెప్పినట్టే చేద్దాం, కావాలంటే ఉజ్జయిని పోయాక అతడికి కొంత ధనాన్ని పంపుదామంటూ సలహా ఇచ్చాడు. భోజరాజు సైనికులతో, భటులారా, మీరంతా చేనులోకి పోయి జొన్న కంకులు తినండి అంటూ అనుమతి వారికిచ్చాడు. భటులంతా ఎంతో ఆనందిస్తూ ఒక్కసారిగా గుంపుగా ఆ జొన్న చేనులోకి చొరబడి చేతికందిన జొన్న కంకులను విరుచుకుని ఆత్రంగా తినసాగారు. భోజరాజుకి, మంత్రికి సైన్యాధిపతి పొలం గట్టునున్న కంకులను కోసిచ్చాడు. ఒక కంకి తిన్న భోజుడు, ఆహా, ఏమి మాధుర్యము, తేనెపూత పూసినట్టుగా ఈ కంకులు ఎంత తీయగా ఉన్నాయి అనుకున్నాడు. సైనికులు సందడిగా ఒకటి తర్వాత ఒకటి జొన్న కంకులను తింటూ ఆ పొలం యజమాని ఉదార గుణాన్ని పొగడసాగారు. మంచె మీద ఉన్న పొలం యజమాని భోజుడితో, ఆహా రాజా, ఏమి నా భాగ్యము, అడిగిన వారందరికీ అన్నం పెట్టే అన్నదాతవు నీవు. అటువంటి నీ ఆకలి ఈనాటికి తీర్చే భాగ్యం నాకు దక్కింది కదా అంటూ మంచె దిగి కిందకొచ్చాడు. మంచెను వదిలి యువతలకొచ్చిన మరుక్షణం ఆ పొలం యజమాని ప్రవర్తన మారిపోయింది. అయ్యయ్యో, కష్టపడి పెంచుకున్న పంట సర్వనాశనం చేస్తున్నారు. రాజా, లోకమంతా నువ్వు ధర్మప్రభువని కీర్తిస్తోంది. అటువంటి నీ సమక్షంలోనే నీ భటులు పరుల సొమ్మును తెగబడి సొంతం చేసుకుంటూ ఉంటే వారితో చేరి నువ్వు కూడా తింటున్నావా అంటూ ఆ రకంగా దూషిస్తూ భోజుడిని, అతడి పరివారాన్ని నానా రకాలుగా శాపనార్థాలు పెట్టసాగాడు. భోజుడు, అతడి పరివారం విస్తుపోయారు. ఆ రైతు అంతటితో ఆగక, రాజా,
రాజ్యంలో ప్రజలెవరన్నా తప్పు చేస్తే రాజుకు చెప్పుకుంటారు. ఆ రాజే తప్పు చేస్తే ఇక వారికి దిక్కెవరు? నాకు ఈ పంటే జీవనాధారం. అటువంటి దాన్ని నువ్వు నీ పరివారం కలిసి దోచుకున్నారు. నీకిది న్యాయమా అంటూ నిలదీశాడు. అతడి విచిత్ర ప్రవర్తనకి భోజుడు అతడి పరివారం మతులు చెడి బొమ్మల్లా నిలబడిపోయారు. కొంతసేపటికి మంత్రి తేరుకుని ఆ రైతుకు క్షమార్పణలు చెప్పుకొని ఉజ్జయిని చేరగానే అతడికి నష్టపరిహారం పంపుతామని మాటిచ్చి శాంతింపజేసి భటులను ముందుకు కదలమన్నాడు. ఆ రైతు తిరిగి మంచెపైకి చేరుకున్నాడు. వెళ్ళిపోతున్న రాజుని పరివారాన్ని చూస్తూ, రాజా, నా మాట మన్నించకపోతున్నావే? నా పొలంలో జొన్న కంకులు నచ్చలేదా? నీకు ఆతిథ్యం ఇవ్వటానికి నేను తగినవాడిని కానానా అంటూ పిలిచాడు. భోజుడు అతని మాటలు విని ఆశ్చర్యపోతూ, మంత్రివర్య, ఏమిటి విచిత్రం అని అడిగాడు. మంత్రి కూడా ఆశ్చర్యపోయి, రాజా, ఇదేదో విచిత్రంగానే ఉంది. ఈ సంగతి ఏదో ఇప్పుడే తేల్చేస్తాను అన్నాడు ఆవేశంగా. తొందరపడకు. ఈ విచిత్రం ఏమిటో చూడాలంటే అతడు చెప్పినట్టే మళ్ళీ మనం పోయి జొన్న కంకులు తిందామని చెప్పి భటులను జొన్న కంకులు తినమని చెప్పాడు భోజుడు. తాను మాత్రం వాటిని ముట్టకుండా రైతును గమనిస్తూ గట్టును ఉండిపోయాడు. భటులందరూ పొలంలోకి దిగి జొన్న కంకులను తాపీగా తినసాగారు. కొంతసేపటికి మంచెపై ఉన్న ఆ రైతు, రాజా, నువ్వెంతో ధర్మబుద్ధి కలవాడివి. నీ మనసు నొప్పించి ఉంటే క్షమించు. వ్యాధిని ఆకలిని దాచుకోరాదు. నీ పరివారం అందరూ ఆకలి తీర్చుకుంటున్నారు. నువ్వు మాత్రం నోరు కట్టేసుకుని నన్నే చూస్తున్నావు. నువ్వు జొన్న కంకులు ముట్టకుండా కూర్చుంటే నేను వీరందరి ఆకలిని తీర్చినా నాకు తృప్తి కలగదు. కనుక 4 కంకులను నువ్వు కూడా తిని నాకు తృప్తి కలిగించు అంటూ వేడుకున్నాడు. ఆ రైతు అంతగా బ్రతిమాలటంతో భోజుడు కూడా 2 కంకులను విరుచుకొని తినసాగాడు. ఆ దృశ్యం చూశాక ఆ పొలం రైతు తృప్తి చెంది మంచె మీద నుంచి కిందకి దిగాడు. మంచె దిగిన మరుక్షణం మళ్ళీ ఆ రైతు ప్రవర్తన విచిత్రంగా మారిపోయింది. రాజా, నీవు నేను ఎంత చెప్పినా నా మాటలను పట్టించుకోవటం లేదు. నా పంటనంతా నీవు నీ సైనికులు కలిసి దోచేసుకుంటున్నారు. రాజా, నువ్వు నీ పరివారం తక్షణం ఈ చోటును వదిలి అవతలకు వెళ్ళకపోతే నీ ముందే ఆత్మార్పణం చేసుకుని మరణిస్తాను. రాజు అంటే ప్రజల యోగక్షేమాలను చూసేవాడు కానీ ఇలా సంపదను దోచుకునేవాడు కాదు అంటూ కఠినాతి కఠినమైన పదజాలంతో భోజుడను ద్వేషించాడు, దూషించాడు. భోజుడికి అతడి ప్రవర్తనలో ఏదో మర్మం ఉందని అర్థమై అతడితో, అయ్యా, క్షమించు. ఆకలితో ఉండి నేను నా పరివారం నీ పంటను దోచుకున్నాం. అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటానంటూ అతన్ని శాంతింపజేశాడు. ఆ తర్వాత మంత్రితో చర్చించాడు. రాజా, ఆ మంచె ఉన్న ప్రదేశంలో ఏదో మహత్తు ఉంది. అక్కడ ఉన్నవాడు ధర్మబద్ధంగా పరోపకార గుణంతో ప్రవర్తిస్తున్నాడు. ఆ చోటును వదలగానే తిరిగి అతడే స్వార్థ సంకుచిత బుద్ధితో ప్రవర్తిస్తున్నాడు. కనుక ఆ మంచె ఉన్న ప్రదేశాన్ని తవ్వి చూస్తే గాని ఈ రైతు ప్రవర్తనకు కారణం మనకు అర్థం కాదంటూ వివరించాడు. భోజుడికి ఇది నిజమనిపించింది. రైతును ఒప్పించి అతడికి మరో చోట భూమిని లెక్కలేనంత ధనరాశిని ఇచ్చేటట్టుగా తీర్మానించి ఆ పొలాన్ని తన ఆధీనంలోకి తీసుకుని మంచె ఉన్న ప్రాంతాన్ని తవ్వవలసిందిగా భటులను ఆజ్ఞాపించాడు. ఇక భోజుడు స్వాధీనపరుచుకున్న పొలంలో మంచె ఉన్న ప్రాంతాన్ని భటులు పగలు రాత్రి ఎడతెరిపి లేకుండా తవ్వుతూ శోధించారు. లోతుగా భూమి లోపల ఒకనాటి ఉదయం ఒక అద్భుతమైన సింహాసనం బయటపడింది. అప్పటికి 2000 సంవత్సరాలకు పూర్వం ఇంద్రుడు విక్రమార్కుడికి కానుకగా ఇచ్చిన బంగారు సింహాసనం అది. ఆ సింహాసనానికి 32 మెట్లు. ఆ మెట్లపై ఒక్కొక్క సాలబంజిక ఉండి ఎంతో చూడముచ్చటగా ఉంది. భోజుడు ఆ సింహాసనాన్ని ఉజ్జయినికి తరలించి సభలో ప్రతిష్ఠించాడు. ఆ సింహాసనాన్ని చూడటానికి గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు. మంత్రి సలహా అనుసారం భోజుడు ఆ సింహాసనాన్ని అధిష్ఠించి ఉజ్జయినిని పాలించాలని నిశ్చయించుకున్నాడు. ఆ సుముహూర్త కాల మందు బంధుమిత్ర జనం మంది మార్బల పరివారం వెంట తరలిరాగా విక్రమార్క సింహాసనాన్ని అధిష్ఠించడానికి భోజుడు తొలిమెట్టుపై అడుగు వేయగా సింహాసనం మీద సాలబంజిక మానవ భాషలో మాట్లాడుతూ, ఆగు భోజరాజా అంటూ హెచ్చరించింది. భోజుడు సాలబంజిక ప్రాణం వచ్చినట్టు మాట్లాడటంతో ఆశ్చర్యచకితుడై నిలబడిపోగా, రాజా, ఈ సింహాసనం విక్రమార్క చక్రవర్తి సింహాసనం. వీరుడు, ధీరుడు, సాహసి, క్షత్రియ ధర్మాలు, విద్యలు ఎరిగినవాడు.
ఇంద్రుడి చేత బహుమానంగా ఈ సింహాసనం పొంది 2000 ఏళ్ళు ఈ ఉజ్జయిని సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన మహావీరుడైన చక్రవర్తికి ఉన్న అర్హతలు నీకున్నట్టయితే ఈ సింహాసనాన్ని అధిరోహించు. ఆ చక్రవర్తి పాదధూళితో వందల కొద్ది ఏళ్ళు మేమంతా పునీతమయ్యాం. సాహసోపేతమైన ఆయన కార్యాలతో ధర్మబుద్ధి గల పాలనతో పులకించిపోయాం. విక్రమార్క చక్రవర్తి సాహస కథను నీకు చెప్తాను, విని నువ్వే నిర్ణయించుకో అంటూ మొదటి మెట్టుపై ఉన్న సాలబంచిక విక్రమార్కుడి సాహస కథను ప్రారంభించింది. ఆ విధంగా 32 సాలబంజికలు 32 రోజుల పాటు ప్రతి దినం భోజ మహారాజుకి విక్రమార్కుడి సాహసం, ధర్మబుద్ధి, పరోపకారం వంటి విభిన్నమైనటువంటి గుణములకు సంబంధించిన కథలను చెప్పి చివరికి ఇటువంటి గుణం నీకుందా అని ప్రశ్నించసాగాయి. అలా 32 సాలబంజికలు చెప్పిన కథలు విన్నాక ఆ సింహాసనాన్ని అధిష్ఠించిన విక్రమార్కుడికి ఉన్న అర్హతలు తాముకు లేవని భోజుడు ఒప్పుకోవడంతో విక్రమార్కుడి సింహాసనం తిరిగి ఇంద్రలోకం వైపుకి ఎగిరిపోయింది. మరి మొదటి కథ ఏమిటో మనం రేపు విందాం. థ్యాంక్ యూ.